ఫ్రెండ్స్, నేను మట్టి పాత్రలు కొనుక్కొచ్చానండి. ఈ నిన్నటి నుంచి నేను ఇవి ఓపెన్ చేసి వాడుతున్నాను అనమాట. రైస్ కర్రీ అయితే ఇంకా చేయలేదు. దీంట్లో అయితే రైస్ చేశానమాట. రైస్ వండాను నిన్న. మట్టి పాత్రలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఈ తెల్ల పాత్రలో వండినప్పుడు అంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఇది తోమేటప్పుడు నల్లగా వస్తుంది. ఇది హీట్ అయినప్పుడు ఈ పాత్ర అనేది కొద్దిగా కరిగి మనం తినే వస్తువులో కలిసిపోతుంది అనమాట. మీరు కడిగేటప్పుడు కూడా చూడండి, నల్లగా వస్తుంది. గిన్నె అయితే తెల్లగా ఉండిద్ది, కడిగేటప్పుడు మటుకు నల్లగా వచ్చింది. ఎందుకంటే ఇది అనేది కరిగిద్ది. అదే స్టీల్ అయితే కరగదు. అది బాగా తట్టుకోలేకపోయినంత హీట్ వచ్చినప్పుడే లైట్గా కరిగిద్ది. స్టీల్ అనేది తొందరగా కరగదు. ఇది వచ్చేసి త్వరగా కరిగిపోతుంది. ఈ రెండింటి మీద కంటే మట్టి పాత్రలు వచ్చేసి చాలా అంటే చాలా శ్రేష్టం. ఎందుకనంటే మనం అంతకుముందు జనరేషన్ చూసినట్లయితే, అంతకుముందు వాళ్ళు మన తాతయ్యలు అమ్మమ్మలు ఓల్డ్ జనరేషన్ వచ్చేసి ఈ మట్టి కుండల్లోనే కట్ల పొయ్యి మీద వండుకొని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. దీని మీద వండటం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనకేముంటాయంటే షుగర్స్, బీపీలు వచ్చేసి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి రావన్నమాట. ఇవి ఆరోగ్యానికి మంచిది. అలానే మట్టి పని చేసే వాళ్ళకు కూడా మనం కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుందన్నమాట. అందుకని మట్టి పాత్రలు మనకి హెల్దీ, వాళ్ళకి కొంచెం సహాయం చేసినట్లు అవుతుందన్నమాట. అందుకని చెప్పి మట్టి కుండలో వండుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో రైస్ ఎలా వండాలో నేను కాసేపు నాకు చూపిస్తాను. ముందుగా వీటిని ఏం చేయాలండి, ఎలా ఓపెన్ చేయాలంటే, వీటిని తేంగానే ఓవర్ నైట్ నానపెట్టాలండి. వాటర్లో నానపెట్టాక తెల్లారు లేసి సోప్ అయితే యూజ్ చేయకూడదు. సోప్ యూజ్ చేయకుండా వీటిని మామూలుగా స్క్రబ్బర్తో స్క్రబ్బింగ్ శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ పెట్టి. కొబ్బరి పీస్ అయినా యూజ్ చేయొచ్చు. కొబ్బరి పీస్తో నీట్గా కడుక్కోవచ్చు. నేనైతే కొబ్బరి పీస్తో కడుక్కున్నాను అనమాట. నీట్గా ఉండిద్ది ఇలాగా. మనం సోప్స్ మటుకు అస్సలు యూజ్ చేయకూడదు. లిక్విడ్స్ కానీ ఏం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మట్టి దాన్ని అనేది హోల్స్ ఉంటాయి కదండి, ఈ హోల్స్ అనేది లాక్కుంటుంది అనమాట. అందుకని చెప్పి దీంట్లో మనం సోప్ లిక్విడ్స్ అనేవి వాడకూడదు. అవి మనకి సేవ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే మనం సోప్స్ యూజ్ వాటికి అమౌంట్ కట్టాలి కాబట్టి అవి మనం చాలా తక్కువ యూజ్ చేయొచ్చు. మనం తినేవి కూడా మట్టి వాటిలో తినొచ్చు. నేనైతే ఓన్లీ వండటానికి వరకే తీసుకొచ్చాను అనమాట. తినేది స్టీల్లోనే కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది తీసుకొచ్చి దీంట్లో అలా వాడినాక, ముందు దీంట్లో కంట్రోల్ బియ్యం రైస్ అయితే వండాను. అలా వండకపోయినా పర్లేదండి. మట్టి స్మెల్ రాకుండా ఉండటం కోసం ఏం చేయాలంటే, కొంచెం వాటర్ ఇక్కడ దాకా పోసి, ఇది ఇక్కడ దాకా పోయాలన్నమాట. పైదాకా పోసి బాగా మరగనిచ్చి, అవి పారబోయచ్చు, యూస్ అయినా చేసుకోవచ్చు. నేనైతే పారబోసేసాను. ఇంకా వీటిలో మనం కుండ హీట్ చేయకుండా ముందు ఏమైనా పోయాలంటే వాటర్ పోసుకోవాలి. ముందు రైస్కి అయితే నేనేం చేశానంటే 2 గ్లాసుకి బియ్యానికి 4 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. పోసి ముందుగా వాటర్ పోయంగానే స్టవ్ ఆన్ చేయాలి. వాటర్ పోసినాకే స్టవ్ ఆన్ చేయాలి. ఎందుకంటే కుండ హీట్ ఎక్కితే పగిలిపోతుంది కాబట్టి వాటర్ అనేది పోయాలి. నేను వాటర్ పోసినప్పుడు చూపిస్తాను. ఇది అనేది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకోవాలి. ముందు రైస్ నానాలండి. కుండలో వండేటప్పుడు రైస్ నానబెట్టుకోవాలి. విడిగా అయినా నానబెట్టి వండుకోవచ్చు. నేను ముందుగా రైస్ ఎప్పుడైనా సరే, అంతకుముందైనా ఇప్పుడైనా రైస్ నానబెట్టి వండుతాను. కుండలో వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ రైస్ నానబెట్టుకోవాలి. ఇలాగా నానాక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను రైస్ వండేటప్పుడు.